రాష్ట్ర విభజన అప్పటి నుంచి ఎన్నో ఇస్తున్నా అదంతా మా ఘనత అని చెప్పి అదేదో రాష్ట్రమే చేస్తున్నట్టుగా చెప్పుకుంటూ కేంద్రం ఘనతని తక్కువ చేసి చూపెట్టి కేంద్రం ఏమి ఇవ్వట్లేదు అన్నటువంటి ప్రచారాలతో నమ్మించినటువంటి 2 ప్రభుత్వాల సాక్షిగా ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం కాబట్టినా లేకపోతే గనక మంచి ఉద్దేశంతో చేస్తున్నారు తెలియదు కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కష్టపడుతోంది. ఒక్కో రూపాయి సమీకరించుకుంటూ సద్వినియోగం చేస్తుంది. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి అధిక నిధులు సాధించేందుకు కసరత్తు చేస్తుంది. ఢిల్లీలో కేంద్ర మంత్రులు, మంత్రిత్వ శాఖల అధికారులు సమన్వయం చేయడంతో పాటు రాష్ట్రంలోని యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారు. నిధులు తెచ్చుకోవడం, ఖర్చు చేయడం, అదనంగా సాధించడం అన్న 3 సూత్రాలతో యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తున్నారు. నెల రోజుల్లో 2 సార్లు సమీక్షించి లక్ష్యాలు విధించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 76 కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్ర కేంద్ర వాటా నిధులు కలిపి 24,513 కోట్ల రూపాయలు కేటాయింపులు సాధించారు. జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లు కేంద్ర పథకాల్లో రాష్ట్రానికి 39,642 కోట్లు కోతపడ్డాయి. 10,170 కోట్లు వేరే పథకాలకు మళ్లించారు. ఎన్డీఏ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే వీటిని గాడిని పెట్టి 17,000 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఇక్కడే అసలు లాజిక్ ఏంటంటే 24,513 కోట్లు వీళ్ళు సాధించారు. జగన్ టైంలో ఎంత సాధించాడు? సాధించింది కాకుండా ఎగ్గొట్టారు. ఇప్పుడు కూడా రేపు జగన్ వచ్చి అని చెప్తాడు 50,000 కోట్లు చంద్రబాబు ఎగ్గొట్టాడు అంటారు. ప్రజలకి ఇక్కడే వార్తలను ఇచ్చేటప్పుడే మోసం చేయడం అనేటటువంటి జరుగుతుంది. బట్ ఇది మనం ఎందుకు చదవాల్సి వచ్చిందంటే భవిష్యత్తులో బీజేపీ ఏమి ఇవ్వలేదు, కేంద్రం ఏమి ఇవ్వలేదు అని చెప్పకుండా ఇప్పుడు ఆళ్ళ పత్రికలు రాస్తున్నాయి 24,513 కోట్లు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చినటువంటి గిఫ్ట్ అనమాట ఇది పథకాల రూపంలో.